ఫ్రెండ్స్, నేను మీ ఆర్కేని. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం నేను ఇప్పుడు ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి వచ్చాను. రండి, టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నుండి తిరుపతి వెళ్ళే జాతీయ రహదారి పక్కన ఉన్న ఒంటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం. ఈ ఆలయానికి ఏకశిలా నగరం అని కూడా పేరు ఉంది. ఇక్కడ ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించారని జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా కూడా చెప్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు లేని ఏకైక ఆలయంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది 14-15 శతాబ్దం నాటి విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం ఇక్కడ అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ శిల్పకళా నైపుణ్యం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాంటి ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉండడం మన ఎంతో చాలా అదృష్టము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనుకొని చెప్పొచ్చు. అలాగే ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటంటే, మనము దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నవమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై పౌర్ణమి రోజు రాత్రిపూట ఇక్కడ కళ్యాణం జరగడం చాలా విశేషం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే మనకి విభజించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైనటువంటి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ శిల్పకళా నైపుణ్యం కావచ్చు, ఇక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాలు కావచ్చు, పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా 3 గాలిగోపురాలు ఉంటాయి. తూర్పు దిక్కున ఒకటి, దక్షిణాన ఒకటి, ఉత్తరాన ఒకటి. ఈ మూడిట్లో ఉత్తర గాలిగోపురం ద్వారా వైకుంఠ ఏకాదశి నాడు ఈ గాలిగోపురం ద్వారా భక్తులకు ప్రవేశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఉత్తర గాలిగోపురం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి ఈ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేకంగా శ్రీరామనవమి, హనుమత్ జయంతి, వైకుంఠ ఏకాదశి పర్వదినాలను చాలా ప్రత్యేకంగా ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ శ్రీరామనవమికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు, అలాగే వైకుంఠ ఏకాదశి, హనుమత్ జయంతి పర్వదినాన్ని ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా విశేషంగా ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి చాలా ఘనంగా ఇక్కడ హనుమత్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఒంటిమిట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ గ్రామంలో ఒంటెడు మిట్టడు అనే 2 దోపిడి దొంగలు ఉండేవారట. వీరిద్దరు కూడా భక్తుల నుండి దోపిడీలు చేస్తూ వారి జీవనం సాగిస్తూ ఉండేవారట. వారికి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి వారిని దోపిడి దొంగతనాలు మానేసి ఇక సన్మార్గంలో నడవమని స్వామివారు చెప్పడంతో వారు స్వామివారి భక్తులుగా మారి ఇక్కడ స్వామివారిని సేవిస్తూ గడపడం జరిగింది. కాబట్టి వారికి ఇదిగా ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ ఆలయము ప్రత్యేకంగా విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఆనాటి ఆ రాజుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యము ప్రత్యేకంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎంతగానో పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఇక్కడ శిల్పకళా నైపుణ్యం ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి చుట్టుపక్కల అత్యంత చేరువలో ఉన్నటువంటి మరికొన్ని ఆలయాలు సిద్ధవటం, గండికోట, అలాగే కడపలోని సోమనాథ క్షేత్రం ఇక్కడ దర్శనీయ ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుంచి 115 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా మనం చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.